దేవుని నామానికి స్తోత్రాలు. అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయిన గనుక నీ హృదయంలో నుండి వ్యాకులం తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవుడి మాటలు మన వెనుకల్లో అర్థమవుటకు సహాయం చేయనుగాక. చదువుకున్న ఈ వాక్య భాగంలో రాజైనటువంటి దావీదు మహారాజు యొక్క కుమారుడైన సొలొమోను, ఆయనకు మరొక పేరు ఏంటంటే ప్రసంగి. ఈ ప్రసంగము చేయగలిగిన సామర్థ్యం గలవాడు, అనేకమైన సామెతలు రాసినవాడు, అనుభవాలతో తన జీవితాన్ని అనుభవించి విషయాలను రాసినటువంటి వ్యక్తి ఈ ప్రసంగి అంటే సొలొమోను అని అర్థం చేసుకోవాలి మనం. ఈ సొలొమోను గారు నీ యవనమందు సంతోషపడము అని యవనస్తులకు రాశాడు అనుకుంటాం మనం. వాస్తవమే, యవనములో ఉన్నా సరే యవనములో కాకున్నా సరే గాక ప్రతి ఒక్కరికి ఒక హృదయం అనేది ఒకటి ఉంటుంది. హృదయంలో చాలాసార్లు దుఃఖం ఉంటుంది, హృదయంలో సంతోషం ఉంటుంది, హృదయంలో ఆనందం ఉంటుంది, హృదయంలో మత్సరం ఉంటుంది, హృదయంలో అసూయలు ఉంటాయి, హృదయంలో కక్షలు ఉంటాయి, హృదయంలో ఇక రకరకాలుగా ఎన్నో విషయాలు హృదయంలో దాగి ఉంటాయి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు అన్నాడు. అంటే నీ హృదయంలో ఏమనిపిస్తుందో దాన్ని చేసుకో, నో ప్రాబ్లం. చాలాసార్లు మనసులో అనుకునే చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసుకోండి, మీ హృదయంలో మీ మనసులో ఏమనిపిస్తే చేసుకోండి అంటూ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటో తెలుసా? 4వ లైన్లో ఇలా ఉంటుంది, అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము అన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలట. మన హృదయం ఏం చెబుతుంది చేయడానికి మనం ఒకే, కానీ నువ్వు చేసిన పని అది మంచిదా లేక చెడ్డదా అనే దానికి దేవుడు ఒక రోజున ఏం చేస్తాడంట, తీర్పులోనికి తీసుకొస్తా. అంటే దాని అర్థం ఏంటి? నీ హృదయం చెప్పినట్టు నువ్వు వినొద్దు అని అర్థం. అది నీ హృదయం ఎప్పుడు కూడా సంతుష్టిగా ఉండాలని, ఎప్పుడు తృప్తిగానే ఉండాలని, అన్ని పరిస్థితులలో కూడా ఏ లోపం లేదు అన్నట్టుగా నువ్వు ఉండడానికి వీలు లేదు. నీ హృదయంలో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని సహించుకోవాలి మనం. అంతేగాని హృదయం చెప్పినట్టుగా మన జీవితాన్ని కొనసాగిస్తే ఆ తీర్పులో మనము దోషులుగా నిలబడతాము. కాబట్టి నీ హృదయంలో నుంచి వ్యాకులము తొలగించుకో అంటాడు. లేత వయసు గతించిపోతుంది, యవన ప్రాయం కూడా గతించిపోతుంది. కాబట్టి రోజు రోజుకు చావుకు దగ్గరవుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంట, మన హృదయంలో ఉన్న వ్యాకులమును ఏం చేసుకోవాలి, తొలగించేసుకోవాలి. కొంతమంది హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఇంకొకరికి చెప్పేస్తారు. కొంతమంది హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా ఇంకొకరి మీద వేసేస్తారు. ఈ బాధకు కారణం వీళ్ళే, ఈ పరిస్థితికి కారణం వీళ్ళే అని వారి మీద వేసేస్తారు. కరెక్టే. అలా వేసేదానికంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మన హృదయంలో నుంచి ఆ వ్యాకులమును, ఆ బాధను, వాటిని ఏం చేసుకోవాలంటున్నాడు, తొలగించుకోనండి అన్నాడు. హృదయంలో బాధను ఎవరైనా తొలగించగలరా అంటే ఎవరు తొలగించలేరు. ఎవరు తొలగిస్తారంటే దేవుడు మాత్రమే తొలగిస్తాడు. అందుకే భక్తుడు, దావీదు భక్తుడు ఇలా అంటాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుందాము. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నవి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అన్నాడు. హల్లెలూయా. అంటే దావీదు భక్తుని జీవితంలో ఒక రాజు అయినప్పటికీ, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నప్పటికీ కూడా ఆయన అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నాయంట. అంటే విచారించదగినవి, బాధపడవలసినవి, వేదన పడవలసినవి, ఆలోచింపదగిన పరిస్థితులు అన్నింటినీ కూడా ఆలోచన చేస్తే ఆయనకు విచారం ఎక్కువైపోయిందట. నాకు జీవితంలో విచారములు హెచ్చగా
నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏమిచ్చింది? నెమ్మదిని కలుగజేసింది. అందుకే మన జీవితంలో హృదయంలో విచారములు, హృదయంలో బాధలు, హృదయంలో చింతలు, హృదయంలో కష్టాలు ఎన్నెన్నో ఉంటాయి. ఇది మనుషుల దగ్గర వెళ్ళగక్కకుండా మనం ఏం చేయాలా? నీ హృదయంలో ఉన్నటువంటి బాధనంతటిని కూడా, హృదయంలో ఉన్నటువంటి వేదనంతటిని కూడా, హృదయంలో ఉన్నటువంటి విచారములన్నిటిని కూడా దేవుని దగ్గర మనం ఏం చేయాలా? కుమ్మరించాలి. దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఈ దేవుని దగ్గర చెప్పుకోకపోతే ఒకవేళ మన విచారాలు కొట్టివేయబడవు, మన బాధలు కొట్టివేయబడవు, మన చింతలు దేవుడు తీసేయలేడు. ఉదాహరణకి మనం చూస్తే కళ్ళల్లో నలకలు పడతాయి కదా. కళ్ళల్లో నలుక పడినప్పుడు లేక నలుసు పడినప్పుడు ఎముకల డాక్టర్ దగ్గరికి పోతే కన్ను బాగవుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఖచ్చితంగా కంటి డాక్టర్. దేవుడు కూడా చూడండి, ప్రతి అవయవానికి సంబంధించిన డాక్టర్లకి జ్ఞానం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? మూత్రపిండాలు అయితే కిడ్నీల వ్యాధి ఉంటే కిడ్నీల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కంటి డాక్టర్ అయితే కంటి డాక్టరే, కాలు అయితే కాలు. అందరూ పేర్లు పిలవడానికి డాక్టర్సే కానీ అందరూ సమస్యలు తీసేయగలరా? ప్రతి అవయవానికి వచ్చినటువంటి సమస్యకు అందరూ డాక్టర్లు చేయలేరు. ఏ అవయవానికి వచ్చిన సమస్య ఆ అవయవానికి సంబంధించిన డాక్టర్ మాత్రమే తీసివేయగలడు. అవునా కదా? అయితే హృదయంలో అంతరంగంలో లేక హృదయంలో విచారం ఎక్కువైపోయింది. ఈ హృదయానికి సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే భూలోకంలో ఎవరు లేరు. ఏ సిటీ స్కాన్లు అయినా సరే కాక నీ బ్రెయిన్లో ఏముందో, నీ మెదడులో ఏముందో బయటకు వచ్చేస్తుంది, నీ పేగుల్లో ఏముందో బయటకు వచ్చేస్తుంది. నీలో ఉన్న ప్రతి అవయవంలో ఏదైనా సరే కాక అది ఫైండ్ అవుట్ చేస్తుంది, అది కనపరుస్తుంది. ఇదిగో పలాని సమస్య లోపల ఉంది అని బయలుపరుస్తుంది. అయితే హృదయంలో ఉన్నటువంటి విచారములు, హృదయంలో ఉన్నటువంటి వేదన, హృదయంలో ఉన్న బాధను ఎవరు స్కాన్ చేయగలరు? దేవుడు మాత్రమే స్కాన్ చేస్తాడు. నీ హృదయంలో ఎంత వేదన ఉందో, నీ హృదయంలో ఎంత విచారాలు ఉన్నాయో, లేక మన హృదయాల్లో ఎన్ని బాధలు ఉన్నాయో వాటన్నిటిని గురించి విచారణ చేసి దాంట్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో అన్నిటినీ సెట్ చేసే పరమ వైద్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు హృదయ అంతరంగములు ఎరిగినవాడు, దేవుడు హృదయ రహస్యములను కూడా ఆయన ఎరిగినవాడు. హృదయంలో ఉండే రహస్యాలు ఆయనకు తెలుసు, హృదయంలో ఉండే విచారాలు ఆయనకు తెలుసు, హృదయంలో ఉండే వేదనలు ఆయనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి దాని గురించి తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలాగైతే వెళ్తున్నామో, హృదయం గురించి, హృదయంలో ఉన్న విచారాలు కొట్టివేసేటువంటి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. అందుకనే హన్నా అనేటువంటి మంచి విశ్వాసి, వాళ్ళకు ఒక అలవాటు ఉండేది, భార్య భర్తలకు ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బలి అర్పించడానికి లేక సమర్పించడానికి దేవుని సన్నిధిలో వారు తీసుకెళ్లిన భోజన పదార్థాలు తిని సంతృప్తిగా తిరిగి వచ్చే అలవాటు వాళ్ళకు ఉంది. ఆ శిలోహ్ అనే ప్రాంతానికి ప్రతి సంవత్సరం వెళ్ళేవారు, వచ్చేవారు. తన అంతరంగంలో ఉన్నటువంటి విచారము, తన అంతరంగంలో ఉన్న బాధను భర్త అర్థం చేసుకోలేకపోయాడు. ఒకవేళ అర్థం చేసుకున్న తను ఏమన్నాడు తెలుసా? అన్నా, ఎందుకు ఏడుస్తావమ్మా? 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ వాడను కాదా? అంటే 10 మందిని చూసుకునేటువంటి సామర్థ్యము భార్యలో ఉన్న, 10 మందికి చూపించగలిగేటువంటి ప్రేమ భర్తకు భార్య మాత్రం చూపించగలదు. 10 మంది కుమారులకు అదే ప్రేమ చూపించగలదు, కట్టుకున్న భర్తకు కూడా అదే ప్రేమ చూపించగలదు. కాబట్టి ఆయన అన్నాడు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కాదా? ఎందుకు భోజనం చేయడం మానేశావు? ఎందుకు అంత విచారంగా ఉన్నావని ఆమెతో మాట్లాడినా సరేగాక ఆమె హృదయంలో ఉన్న విచారాన్ని, హృదయంలో ఉన్న బాధను తొలగించలేకపోయాడు ఆయన. భౌతికంగా తాత్కాలికంగా ఆమెను కొంచెం ఓదార్చగలిగాడేమో కానీ అంతరంగంలో ఉన్న పరిపూర్ణమైనటువంటి బాధను తొలగించలేకపోయాడు. ఆమెకున్న విచారం ఏంటయ్యా అంటే, సంతానం లేదు నాకు, దేవుడు నాకు సంతానం లేకుండా చేశాడు అనే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఎట్టకేలుగా అనుకుంది, నా సమస్యకు పరిష్కారము ప్రభువే, దేవుడే అనుకుంది. వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె పొందుకున్న ఉపకారాన్ని బట్టి, ఆమెకున్న విచారాన్ని దేవుడు కొట్టివేసిన దాన్ని బట్టి ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. ఏంటో చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం.
మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అన్నది. హల్లెలూయా. నా హృదయము యెహోవా యందు ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె హృదయంలో ఉన్న విచారాన్ని దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు, క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొక్క జీవితంలో సంతోషాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. మంచి మంచి ఆహారం తినడము కరువైపోయింది. ఈ పరిస్థితులన్నిటిని బట్టి వాళ్ళు ఎలా అయిపోయారంటే కృంగిపోయారు, నలిగిపోయారు. వారి హృదయంలో విచారం ఎక్కువైపోయింది. ఏమని విచారం ఎక్కువైందంటే, ఇక మా జీవితం ఇంతేనా, మా జీవితంలో మార్పు రాదా, మమ్మల్ని దేవుడు బాగు చేయడా, ఇక మా జీవితము ఇట్లాగే అంతరించిపోతుందా ఏంటి అని వారు దినదినము విచారము దిగులు పెట్టుకొని బాధపడుతుంటే దేవుడు అన్నాడు, ఇర్మీయా గ్రంథం 31:3 వచనంలో, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు కృప చూపిస్తున్నాడండి. దేవుడు కృప చూపించేవాడు గనుక తను ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, మీలో ఉన్న దుఃఖమును నేను ఏం చేస్తాను? తీసేస్తాను. మీలో ఉన్న దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను, వారిని ఆదరిస్తాను, విచారాన్ని కొట్టివేస్తాను, వారికి ఆనందమును కలుగజేస్తాను. అందుకే చెప్పాను, కళ్ళల్లో నలుసు పడితే మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, నలుసు పోయిన తర్వాత ఎంత సంతోషం ఉంటుందో కదా, ప్రశాంతత దొరుకుతుంది. అందుకే ప్రియులారా, మన హృదయంలో ఉన్న విచారాన్ని దేవుడే కొట్టేసి ఆ విచారానికి బదులుగా ఆనందాన్ని ఇస్తాడు. అందుకే హన్నమ్మ అంటుంది, నా హృదయము దేవుని ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. చెప్పండి. హన్నమ్మ చెప్పినట్టు చెప్తున్నాం, కానీ నిజంగా మన హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి విచారాన్ని కొట్టివేశాడు దేవుడు అనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో నా హృదయం నిజంగా నేను దేవుని ఆనందిస్తుందని చెప్పేటువంటి కెపాసిటీ మనకు కావాలి. అంతటి సామర్థ్యం మనకు కావాలి. హన్నమ్మ చెప్పింది వాస్తవమే, కరెక్టే, కానీ నీ జీవితంలో నీ మనసు పూర్తిగా దేవునికి చెప్పగలుగుతావా? మనం దేవునికి చెప్పగలుగుతున్నామా? నా హృదయము దేవుని యందు మాత్రమే సంతోషిస్తుంది. ఎందుకంటే నా హృదయంలో ఉన్న విచారాన్ని దేవుడు కొట్టివేసి ఆయన నాకు ఏం చేశాడు? ఆనందమును కలుగజేశాడు అన్నది. హల్లెలూయా. అది నిజమైనటువంటి ఆనందం. ఆమె విచారం అంతా కూడా నాకు సంతానం లేదని విచారం అదే దాని గురించే. మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, అలాగే పుట్టించువాడైన నేను గర్భమును మూసేదనా అన్నాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని కూడా ప్రభువు మాట్లాడాడు. అయితే సంతానం లేని కారణాన్ని బట్టి సేవకుడికి సంతానం కావాలి అని మరొక ఉద్యోగి లేక దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, సేవ ప్లస్ 2 ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆయన బాధపడి నా విషయంలో 2500 రూపాయల టెస్ట్ ఒకటి చేయించాడు నాకు. నేను అన్నాను, అవసరం లేదు సార్ అని చెప్పేసి అన్నాను. కానీ ఆయన అంటాడు, మీరు ఇలా ఉంటే నాకు బాధాకరంగా ఉంది అన్నాడు. సరే మంచిదని ఆయన మాట మేరకు వెళ్ళాను. బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ రిపోర్టు 2 రోజుల తర్వాత వచ్చింది. ఆ రిపోర్టు దరిదాపు 13 పేజీలు ఉంటాయి. ఆ 13 పేజీల్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. కొంచెం యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, కొంచెం షుగర్ సంబంధించిన లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, మూత్రపిండాలు కొంత సమస్యగా ఉన్నాయి అని దాని లోపల రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని నేను విచారపడాలనా
దీని విషయంలో దేవునికి ప్రార్థన చేయాలన్నా. ఆ సమస్య ఉందని చెప్పినప్పుడు దాన్ని నేను ఫైండ్ అవుట్ చేసి చూసుకున్నాను. అయినా నేనేమీ అలసట చెందట్లేదు, ఎందుకంటే ఎన్నో సమస్యల నుంచి బయటకు వచ్చాం. ఇది పెద్ద సమస్య కాదు. ఎన్నో శ్రమల నుంచి బయటకు వచ్చాం, ఇది పెద్ద సమస్య కాదు. ఆ రిపోర్ట్ తీసుకొని గత రాత్రి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, అయ్యా మీరేం చేస్తారంటే పాస్టర్, నేను సేవకుని పాస్టర్ అన్నాను. సరే ఓకే అని డాక్టర్ గారని నాకు తెలియదు. ఆయన సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడ్డాడు. సెక్యూరిటీ గార్డ్ అనుకున్నా నేను. ఆయన మొత్తం చూసి డాక్టర్ రూమ్కి వెళ్ళండి అన్నాడు. డాక్టర్ రూమ్కి వెళ్తే ఈయనే ఆడికి వచ్చి కూర్చున్నాడు. డాక్టర్ ఈయనే. ఆయనకు అన్ని విషయాలు అడిగాము. అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా సంతాన విషయంలో మీకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే ఆ గర్భములో ఉండేటువంటి అండాన్ని తీసి, మీలో ఉన్న కణాలు తీసి వాటిని ఒకటిగా చేసి ఆ గర్భములో వేస్తే మీకు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది అని అన్నాడు. మేమేమి అడిగామంటే గ్యారంటీనా అని అడిగాము. ఎంత అయిందంటే 2 లక్షలు అయింది అన్నాడు. గ్యారంటీనా ఇదేనంటే ఆయన అంటాడు, మేము బొమ్మను చేస్తాము, దేవుడు ప్రాణం పోస్తాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రాణం పోసే దేవుడు బొమ్మను తయారు చేయలేడా లోపల? చెప్పండి. అంటే సగం మీరు చేయండి, సగం నేను చేస్తాను అంటాడా దేవుడు? దేవుడు ఎప్పుడైనా పరిపూర్ణ, నాకు ఎంబడే అర్థమైపోయింది. మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. ఆవిడ మరొక ప్రశ్న వేసాము, నాతో వచ్చిన సార్ అన్నాడు, సార్ పుట్టిన తర్వాత కరెక్ట్గా వీళ్ళకే పుట్టారని ఏమన్నా టెస్ట్ చేస్తాను. అంత పెద్ద మాట అనొద్దు అన్నాడు ఆయన. దేంది పెద్ద మాట, చిన్న మాట కాదు. 2 లక్షల రూపాయలు పెడుతున్నామంటే దాని గురించి సంపూర్ణ వివరణ తెలుసుకోకుండా ఎట్లా పెడతాం సార్ అంటే మీరేం చేస్తారని అడిగాడు ఆయన. మళ్ళీ మొత్తానికి ప్రశ్నలు జవాబులు జరుగుతున్నాయి అక్కడ. కానీ ఎట్టకేలకు ఇక్కడికి వస్తే నమ్మకంగా ఉంటే రండి, లేకపోతే వద్దు అన్నాడు అంతే ఆయన. అదేదో నమ్మకం దేవుని మీద పెట్టుకుంటే దేవుడు చేయడా? దేవుడు ఉచితంగా మీకు పిల్లల్ని ఇచ్చాడు. చాలామంది గురించి నేను చెప్తున్నాను ఈ మాట. పిల్లలు లేని వారిని తక్కువ చూపు చూడకూడదు, పిల్లలు ఉన్నారని హెచ్చించుకోవద్దు. నీకు ఉచితంగా ₹1 ఖర్చు కాకుండా ప్రభు నీకు పిల్లల్ని ఇచ్చాడే, వాళ్ళ విలువ నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళ జీవితాన్ని గురించి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అర్థం చేసుకో, ఆలోచన చేసుకో. పిల్లలు లేక ఒకవైపున బాధపడేవారు దంపతులు అనేకులైతే, మరొక వైపు పిల్లలు నిర్లక్ష్యం చేసి ఎందుకు ఈ పిల్లలు మాకు అనవసరంగా దేవుడు ఇచ్చాడు అని తిట్టుకునేవారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే హృదయం లోపల విచారం, హృదయం లోపల బాధ. వీళ్ళని ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలి, ఎలా పోషించాలి. పెద్దలు అంటారు, తిక్కలోళ్ళు అంటారు, కానీ పెద్దోళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. మూతి పెట్టినోడు మేత కూడా పెడతారంటారు కదా, నిజమే. వాళ్ళకు వాక్యం తెలియకున్నా సరే పెద్దల కాలంలో ఉన్న ప్రజలు అలాంటి విశ్వాసంతో వెళ్ళిపోయారు అంతే. మరి ఈరోజు మూతి ఉంది, మేత ఉంది, అయినా ఇంకా విచారమే, అయినా ఇంకా బాధలే, అయినా ఇంకా ఆలోచనలే, ఐహికమైన విచారాలు బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి, విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గురించి వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగా అభ్యంతరపడును. ఇక 3వది మొండ్ల పొదలలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. అయితే అతనిలో 22వ వచనం, మొండ్ల పొదలలో మొండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడగును. చూడండి, అంటే ఉపయోగం లేని వాడు అవుతాడు. ఎవరు అంటే 3వ విత్తనం. ఈ 3వ విత్తనం పని ఏంటంట, మొండ్ల పొదల్లో పడిపోయింది. అయితే ఐహికమైన విచారాలు, ఈ లోక సంబంధమైన విచారాలు, దిగులు, చింత, ఇవన్నీ పెట్టుకొని నిష్ప్రయోజకుడైపోయాడంట. అందుకే విచారాలు ఎక్కువగా మన అంతరంగంలో పెట్టుకుంటే మనం ఏమవుతుందో తెలుసా,
నిష్ప్రయోజకులమవుతాం. ఉదాహరణకి ఉప్పును కరెక్ట్గా మనం వాడితే ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించుకోకుండా ఒకవేళ నీళ్ళకు తడిసింది అనుకోండి, అదేమైపోద్ది? ఉప్పు నిష్ప్రయోజనం అయిపోద్ది. దేవుడు మీరు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు కదా. వెలుగై ఉన్నటువంటి మనము నిష్ప్రయోజకులకు ఉండాలని దేవుడు ఇష్టపడతాడంటే అస్సలు ఇష్టపడడు. విచారంలోనే, దిగుల్లో, చింతలోనే, ఇదే కష్టంలో, ఇదే బాధలో ఉండాలని కూడా దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. తగిన సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలో ఉన్న విచారణ అంతటిని కూడా ఆయన కొట్టివేస్తాడు. ఆమేన్. మన హృదయంలో ఏ ఏ విషయాలు విచారం కలిగి ఉన్నామో ప్రతి విచారం విషయంలో దేవుని దగ్గర విచారణ చేస్తే మన విచారాలు కొట్టివేస్తాడు దేవుడు. మనుషుల దగ్గర నువ్వు విచారణ చేసావనుకో, మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, నీ అంతరంగంలో విచారాలు మనుషులు తీయలేరు, కానీ ఇంకా 2 తాలింపు వేసినట్టుగా వేసి ఇంకా 2 భారం ఎక్కువ చేసేస్తారు. కాబట్టి డాక్టరే, దేవుడు దేవుడే, ఆయన పరమ వైద్యుడు అని నా అంతరంగంలో నేను నిశ్చయించుకొని బయటకు వచ్చేసినాం. వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళినటువంటి సార్ ఏమంటే, బ్రదర్ ఏమంటారు మీకు, చెప్పండి దీని విషయంలో మీ ఉద్దేశం ఏంటి అన్నాడు. నా ఉద్దేశం ఏం లేదు సార్, అసలు వద్దన్నా. మళ్ళా నేను అలాంటి ప్రయత్నం చేయాలంటే నా దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభు నాకు 2 లక్షలు కావాలి, నాకు పిల్లలు కావాలి, హాస్పిటల్ డాక్టర్కి ఇవ్వాలని ఇవన్నీ చెప్పాలి. అవసరమా? మనం ఏ స్థితిలో ఉండాలో, ఎట్లా ఉండాలో, ఎప్పుడు పొందుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో అన్నీ దేవునికి బాగా తెలుసు. మన విశ్వాసానికి ఒక పరీక్ష జీవితం అనుకోవాలంతే. ప్రభు చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. అది బాగా మన మనసులో నాటుకుపోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని బట్టి నేను ఏం చేయాలో తెలుసా? దిగులు పెట్టుకొని, విచారణ పెట్టుకొని ఏం చేయాలా ప్రభు అని, దేవుడు ఇట్లా చేసినాడని దేవుని మీద బాధపడాలనా? దేవా, ఈ సమస్య నుంచి తొలగించగల సామర్థ్యం నీలోనే ఉంది, మీకు అసాధ్యమైనది ఏది లేదు అనేది ఒకటి నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఆయన జరుగునుగా కంటే జరుగుతాయి, జరగకూడదు అంటే జరగదు. కానీ దేవుని చిత్తానికి ఎవరైనా వ్యతిరేకంగా చేయగలరంటే ఎవరూ చేయలేరు. కాబట్టి ప్రియులారా, మనిషి చేతిలో ఏది లేనే లేదు. దేవుడు ఒకటి ఇస్తేనే ఆ వ్యక్తి దాన్ని ఏదైనా మోడల్ చేయగలుగుతాడు అంతే. ఆడోళ్ళకి ఎక్కువ బంగారు ఉంటుంది కదా, బంగారు ఉంటుంది. ఈ బంగారు తీసుకుపోయి బంగారు వానికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఏం చేయమంటే అది చేస్తాడు. అసలు బంగారు ఇవ్వకుండా ఇట్లా చెయ్యి అంటే చేస్తాడా? అందుకే ప్రియులారా, మన జీవితాల్లో మన పనుల విషయంలో విచారం, ఐహిక విచారం కలిగి హృదయంలో విచారాలు పెట్టుకొని ఒకవేళ మన జీవితం కొనసాగిస్తే యెహోవా యందు మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండదు. మన అంతరంగంలో దేవుని బట్టి సంతోషించే హృదయం మనకు ఉండదు. అందుకనే మన హృదయంలో విచారములను దేవునికి అప్పగించినప్పుడు ఆ విచారాలను కొట్టివేసే సామర్థ్యం కలిగిన దేవుడు ఉన్నాడు గనక మనం ఏం చేయాలా? మన విచారములు హెచ్చినప్పుడు ఆయనకు అప్పగించుకుంటే ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. హన్నమ్మ జీవితంలో ఆ గొప్ప ఆదరణ పొందుకుంది. ఆ గొప్ప ఆదరణ పొందుకున్న ఆమె జీవితంలో ఆమె చెప్పగలిగింది, నా హృదయము నా యెహోవా యందు సంతోషిస్తుందని చెప్పగలిగింది. మరి ఈ మాట మనం చెప్పాలి అంటే మనకున్న విచారములను దేవుని దగ్గర అప్పగించుకోవాలంతే. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనంలో ఇలా రాయబడింది, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును అన్నాడు. అంటే ఒకని హృదయంలో విచారాలు ఏం చేస్తాయంటే మనిషిని నిష్ప్రయోజకులుగా చేస్తాయి, మనిషిని ఏం చేస్తాయి? కృంగజేస్తాయి. బాగా కృంగిపోయిన సందర్భాలు ఏమైనా ఉంటాయా మన జీవితాల్లో అని అంటే, వెళ్తున్నప్పుడు సడన్గా మేకు గుచ్చుకుందో లేదా ముళ్ళు గుచ్చుకుందో అమాంతంగా ఎంత మనిషి అయినా ఏమైపోతాడు? కుంగిపోతాడు. అలాగే నిలబడినటువంటి వ్యక్తిని ఆ మోకాలు వెనకాల ఒకవేళ ఆ కాలు కొట్టామనుకోండి, అమాంతంగా కూలిపోతాడు, కుంగిపోతాడు. లేదా ఒక వ్యక్తికి ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోయాడని వార్త వినగానే ఏం చేస్తారు? వాళ్ళు అక్కడికక్కడే కృంగిపోతారు. అలాగనే హృదయంలో విచారం అనేది ఎక్కువగా మనం పెట్టుకున్న కొద్దీ మనం ఏమవుతాం? రోజు రోజుకి కృంగిపోతాం. అందుకే మరొక మాట ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు. ఈ శ్రమే విచారానికి దారితీస్తుంది. ఈ విచారం మనం ఏం చేస్తుంటే కృంగతీస్తుంది. కృంగిపోయిన సందర్భాలు భక్తుల జీవితాలు చాలా ఉన్నాయి.
కానీ మరలా దేవుని చేత లేవబడి ఆ కృంగుదల నుంచి దేవుడే లేవనెత్తి, నా దేవుడే ఈ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తాడని చెప్పినటువంటి దైవజనులు కూడా దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో పరిపూర్ణంగా మన కోసమై సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో విచారములను కొట్టివేయగలిగినటువంటి దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి, దేవునికి అప్పగించాలి. ఒకవేళ విచారాన్ని మనం అలాగే పెట్టుకుంటే మనం కృంగిపోతాం. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది, ఎవని దుఃఖం వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషముల అన్యుడు పాలివాడు కానేరడు అంటాడు. 13వ వచనంలో, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషం తుదకు వ్యసనమైపోద్దంట. మనం కృంగిపోతూ ఉంటే, మనము విచారాలు మన అంతరంగులు పెట్టుకుంటూ ఉంటే చివరికి సంతోషం అంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదంట, వ్యసనం అయిపోద్దంట. అది వేస్ట్. సంతోషించే వారంతా వేస్ట్. నిజంగా చూడండి, పైకి నవ్వుతుంటాం, అంతరంగంలో దుఃఖం ఉంటుంది. కానీ నీవు అంతరంగంలో దుఃఖం పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటే ఒకవేళ మనుషుల దగ్గర నటిస్తావేమో, కానీ దేవుని తెలియదా? దేవుని తెలుసు. నా లోపల బాధ నాకు తెలుసు, మీ లోపల బాధ మీకు తెలుసు. మన బాధను బయటికి చూపించలేము. ఒకవేళ చూపించగలిగితే దేవుని దగ్గర తప్ప మనుషుల దగ్గర చూపించలేము. ఒకవేళ మనుషుల దగ్గర చూపిస్తే అయ్యో పాపం అంటారు తప్ప ఎవరేం చేస్తారు చెప్పండి? ఏదో ముళ్ళైతే కనపడుతుంది, బయటికి తీస్తారు, కానీ అంతరంగంలో హృదయం లోపల విచారాన్ని బాధని ఎవడు తీసేస్తాడు? అందుకే ప్రియులారా, ఎలాంటి సమస్య అయినా భయపడాల్సిన అవసరం లేనే లేదు. పాటలు పాడుతూనే ఉంటాం కదా, ఎంత మంచి దేవుడు నీవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా కదా. ఇది అనుభవంతో పాడాలి పాటలు. ఊరికే పాట బాగుందని నేర్చుకొని చాలామంది పాడుతుంటారు, అది కాదు. నిజంగానే జీవితంలో చింతలన్నీ తీర్చే శక్తి కలిగిన దేవుడిని నమ్మే నువ్వు చింతలు తీర్చబడి ఈ పాటలు పాడుతున్నావా? పిల్లలు పాడతారు పాటలు, ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట. అసలు ఆనందం ఏదో తెలియదు వాళ్ళకి, స్తుతించడం ఏదో వాళ్ళకి తెలియదు. పాట నేర్చుకుంటారు, పిల్లలు వేరు పెద్దలు వేరు, బాగా గుర్తించండి. దాన్ని అర్థం చేసుకుంటూ పాడితే ఆ అనుభూతిని, అనుభవాన్ని తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు. నీ జీవితంలో ఒక్క పాట చాలు, అర్థం చేసుకొని పాడే పాట ఒకటి చాలు, నీ అంతరంగంలో విచారాలన్నీ కూడా కొట్టివేస్తాడు దేవుడు. ఆ పాటలో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం పాడగలిగితే తప్పకుండా హృదయంలో విచారాలు కొట్టివేయబడతాయి. అందుకే ప్రశాంతత కావాలంటే కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు, కొంతమంది పాటలు పాడుకుంటూ ఉంటారు, కొంతమంది ప్రార్థనలు గడుపుతారు. కారణం ఏంటంటే వాటి ద్వారా మనకున్న విచారాలు కొట్టివేయడానికి దేవుడు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటలు మన అంతరంగంలోకి చేరాలి. విచారాలు కొట్టివేయబడాలనంటే, విచారానికి బదులుగా దేవుడు ఆనందాన్ని కలుగజేయాలంటే మన విచారంలో దేవుని తెలియపరచాలి. అంత మాత్రమే కాదు, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడింది, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చూడండి, చలికాని హృదయం నుంచి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయంట. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఒక తైలము, అత్తరు అంటే నూనె, సెంటు, ఈ రెండు హృదయానికి ఏం చేస్తాయంట? సంతోషాన్ని కలుగజేస్తాయి. కాబట్టి తైలము, అత్తరు హృదయాన్ని సంతోషింపజేసినట్టు చలికాని హృదయంలో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయం ఏం చేస్తాయంట? సంతోషపరుస్తాయంట. చలికాడంటే స్నేహితుడు, స్నేహితుడు మాట్లాడే మాటలు కూడా హృదయంలో ఎట్లుంటాయి? సంతోషం కలుగజేస్తాయి. కరెక్టే, కానీ అంతరంగంలో విచారాన్ని కొట్టివేయగలుగుతాయా? అంతరంగంలో బాధను తొలగించగలుగుతాయా? ఎవరూ తీసేయలేరు. నిన్ను కట్టుకున్న భర్త తీసేయలేరు నీ విచారాన్ని, నీ భార్య నీకున్న విచారం కొట్టివేయలేరు, నీ కన్న పిల్లలు నీ విచారాన్ని కొట్టివేయలేరు. కానీ ప్రభువైన యేసు మాత్రమే నీకున్న విచారాన్ని కొట్టివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నాయిన్ అనే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమెకు అందరూ చుట్టాలే ఉన్నారు, కానీ అంతరంగంలో బాధను ఎవరు తీసేయలేరు, అంతరంగంలో వేదనను ఎవరు తీసేయలేరు, అంతరంగంలో విచారాలను ఎవరు తీసేయలేరు.
కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మధురమైన మాటలు మాట్లాడవచ్చేమో, కొంత సంతోషాన్ని కలిగించవచ్చేమో, కానీ హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న విచారాన్ని కొట్టేసి దేవుడు ఒక్కడే. ఈ నాయన అనే పట్టణంలో చాలామంది బంధువులు ఉన్నారు ఆమెకు, కానీ భర్త చనిపోయాడు, ఎవరేం చేయలేకపోయారు. కుమారుడు కూడా చనిపోయాడు, వాడిని ఆ విషయంలో కూడా ఎవరేం ఆదరించలేకపోయారు ఆమెని. ఇక సమాధిలో పెట్టేద్దామని ఎత్తుకొని పోతున్నారు, పాడిని ఎత్తుకొని పోతుంటే ప్రభు వారికి ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చి ఆయన చేసిన పని చూడండి ఒకసారి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. హల్లెలూయా. ఆదరణ లేక విచారం చేత బాధపడుతూ ఉంది. నా భర్త చనిపోయాడు, ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోయాడని ఒకవైపున ఏడుస్తుంది, అంతరంగంలో విచారం ఎక్కువైపోయింది. కానీ అక్కడ ఒక మాట రాయబడింది, ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఏమని చేశారా? భార్య భర్తలు గొడవ పడితే మా అమ్మోని ఇంటికి పోతా చూడు, ఏం చేస్తారు మీ అమ్మోళ్ళు? భార్య బాధ ఎక్కువైపోతే భర్త కొన్నిసార్లు అంటుంటాడు, నేను మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటా అంటాడు. ఏం చేస్తావు పెళ్లి చేసి? అదే తిండి తప్పదు, అదే కష్టం తప్పదు కదా. ఉన్నదాన్ని చక్క చూసుకొని శాతగాని నీ జీవితంలో మరొక దాన్ని చేసుకొని ఏం చేస్తావు? ఉన్న భర్త దగ్గర తట్టుకోలేని నీ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర పోయి ఏం చేస్తావు? నీకున్న బాధ చెప్తావు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, కోర్టు చుట్టూ తిరుగుతారు, డబ్బులలో అయిపోయినాయి, చివరికి రాజీ పడదామంటారు. రాజీ పడేదానికి ఎందుకు ఇంత అగసాట్లు? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఊరిలో జనాలంతా ఉండొచ్చు, వారి దగ్గరికి పోవచ్చు, నువ్వు వాళ్ళ ఆత్మీయులైతే ప్రార్థన చేయమని కోరుకో, తప్పేం లేదు. కానీ నీకున్న విచారాన్ని ప్రభు మాత్రమే కొట్టేయగలడు. ఆమె అంతరంగంలో విచారంతో ఉంది, బాధతో ఉంది, ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. కానీ ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చాడు. ఏడవద్దని చెప్పాడు అంతే. ఏడవద్దు అని చెప్పి, చిన్నవాడా లే అని చెప్పాడు అంతే. వాడు లేచి కూర్చున్నాడు. ఎంత ఆదరణ వచ్చింది. అందుకే మన హృదయంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను ఏం చేసింది? ఆదరించిందని దావీదు భక్తుడు చెప్పింది. అందుకే ఒక రాజుగా ఉన్నప్పటికీ తన జీవితంలో ఆదరణ లేదు, విచారం ఎక్కువైపోయింది. కాబట్టి మన జీవితాల్లో కూడా విచారం ఉంటుంది. విచారం లేనివాడు ఎవరు ఉండరు. విచారం లేనివాడు వింత పశువు అవుతాడు. మళ్ళీ విచారించండి, ఆలోచన కలిగి ఉండండి, కానీ ఆ విచారాన్ని తీసివేయగలిగే శక్తి కలిగిన దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి రావాలంతే. మన హృదయం సంతోషంగా ఉంటే మన ముఖం ఎట్లుంటుందంట? తేటగా ఉంటుందంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవునంట. అక్కడ చూసాము కృంగిపోవునని, ఇక్కడ నలిగిపోవును. విచారం వలన నిష్ప్రయోజకులమవుతాం ఒకటి, రెండవది కృంగిపోతాం, మూడవది ఆత్మ నలిగిపోద్దంట. ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ నలిగిపోకూడదు. ఆత్మ నలిగిపోయిందనుకోండి, ఇక మన ముఖం నల్లగానే ఉంటుంది. సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుందంట. సంతోషంగా ఉంటే ముఖం ఎట్లుంటుంది? అందుకే కొన్నిసార్లు అంటే ముఖమే మాడిపోయింది ఈరోజు అంటారు. వాడిపోతుందా లేదా? అసలు ముఖం ఎట్లా వాడిపోతుంది చెప్పండి? అంటే ముఖం వాడిపోవడానికి గల కారణం ఏంటంటే నేను చెప్తాను. చిన్న ఉదాహరణ. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు లోపల వేర్లు ఉంటాయి. ఆ వేర్లకు సరైన నీరు అందకపోయినప్పుడు ఆటోమేటిక్గా కొమ్మలు, ఆకులన్నీ ఏమైపోతాయి? వాడిపోతాయి. అంతేగా. ఎందుకు వాడిపోతాయి అంటే,
ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడిని తట్టుకునే శక్తి వీటిలో లేదు. కారణం ఏంటంటే వేర్లలో నుంచి వచ్చే బలము, తడి లేదు వాటికి. ఈ వేర్లు ఏం చేస్తాయంటే తడి తీసుకొస్తాయి. అలాగే మన శరీరంలో కూడా నరాలన్నీ ఉన్నాయి కదా. మనం ఏదైనా అంతరంగ విచారం ఎక్కువ పెట్టుకుంటే అవి మొత్తం నరాలు బాడీ మొత్తం ఉంటాయి కాబట్టి, ఈ ముఖంలో నుంచి కూడా ఉన్నాయి కాబట్టి, ఏమైతే ఈ ముఖంలో ఉన్న నరాలు కండరాలన్నీ సన్నగిలిపోతాయి. ఆటోమేటిక్ ముఖం నల్లగైపోద్ది. అంటే మనకు కూడా చాలాసార్లు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ముఖం తెల్లగా కనపడింది మనకి భలే సంతోషం కదా. పేరన్నాళ్ళు పూసేటోళ్ళకి బాగా తెలుస్తుంది. ముఖం తెల్లగా అయితే అది ఆనందం, అది సంతోషం. కాబట్టి గమనించండి, మధురమైన మాటలు స్నేహితుడు మాట్లాడవచ్చు కానీ హృదయంలో విచారాన్ని తీసేయలేడు. కానీ వాక్యం అంటుంది, సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుంది. అందుకే మనం ఎప్పుడు ఎట్లుండాలి? పౌలు గారు చెప్పారు, కష్టాల్లో ఉండి కూడా ఆయన చెప్పిన మాట ఫిలిప్పీ 4:4లో ఏమన్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. హల్లెలూయా. ప్రభుని బట్టి సంతోషంగా ఉందాం. ఈ లోకంలో మనుషులను బట్టి, సమస్యలు బట్టి, ఇంట్లో ఉన్నటువంటి విషయాలను బట్టి ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉంటుంటే నీ ఆత్మ నలిగిపోతే ఆటోమేటిక్గా చావుకు దగ్గర అవుతావు. ఇక చావుకు దగ్గర అయినప్పుడు ఆటోమేటిక్గా దేవుని దూరం అయిపోతావు. దూరం అయిపోయి దేవుని నమ్ముకొని కూడా ఏం లాభం? రేపు చచ్చి నరకానికి వెళ్ళిపోతాం. సంతోషం గల హృదయం ముఖమునకు తేటనిస్తుంది. 15వ వచనంలో ఏమంటాడంటే, బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుందంట. విందు అంటే డిన్నర్ కలుగుతుందట. విందు చేస్తాడు దేవుడు. విందు లాంటిది అన్నట్టు. సంతోషం కలిగిన హృదయం మనకు అవసరం. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుంది. కాబట్టి నిత్యము విందు, నిత్యము సంతోషం ఇచ్చేటువంటి దేవుని దగ్గర మనం చేయవలసిన పని ఒకటే, మన యొక్క విచారములన్నీ కూడా ఏం చేయాలి? ఆయనకు అప్పగించుకోవాలి. యవ్వనకాలమందు, జీవితకాలమందు సంతోషించు కానీ నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడనే సంగతి గుర్తెరిగి దేవునికి ఆయాసకరమైన వాటికి దూరంగా ఉంటూ, హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని లేక హృదయంలో ఉన్నటువంటి విచారములను, హృదయంలో ఉన్నటువంటి వ్యాకులను అన్నిటిని కూడా ప్రభు దగ్గరికి వచ్చి విడిచిపెట్టుకొని దేవుని మాటల ద్వారా, దేవుని కార్యాల ద్వారా దేవుడు మన జీవితాల విచారం కొట్టివేసే దేవుడు అనే సంగతి గుర్తెరిగి ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు లోకంలో జీవిద్దాం. మన జీవితంలో ఉన్న విచారములన్నిటినీ దేవుడు కొట్టివేయనుగాక. ఆమేన్. మన విచారాన్ని కొట్టివేసిన దేవుడు ఉన్నాడు, ఆయన యందు నేను సంతోషిస్తున్నాను అనేటువంటి సాక్ష్యము అన్నమ్మ జీవితం లాగా మనం కూడా చెప్పుటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.